అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య నడుము నొప్పి. మరి అది చిన్న సమస్యగా మొదలై మనం రోజువారీ పనులు కూడా చేసుకోలేని స్థితికి మనల్ని దిగజారుస్తూ ఉంటుంది. మరి ఈ నడుము నొప్పికి కారణాలేంటి, దీనికి ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి చికిత్సా మార్గాలేంటి, పరిష్కార మార్గాలేంటి, వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇస్టా లైఫ్ నుంచి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు నడుము నొప్పి అంటే ఏంటి, దీనికి కారణాలు ఎలా ఉంటాయి? శరీరంలో ఒక పెద్ద జాయింట్ ఏదైతే ఉందో అది నడుము. సో నడుము దగ్గర ఏమవుతుందంటే ఒక రెండు జాయింట్స్ అంటే పైన వెన్నుపాము అండ్ కోకెక్స్ పార్ట్, ఈ హిప్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో కూర్చొని రెండు కాళ్ళ సపోర్ట్తో ఉంటుంది కదా. పెద్ద బోన్ ఏదైతే ఉందో కోకెక్స్ పార్ట్ అంటారు నడుము దగ్గర ఉండేది. సో ఈ బరువు మీద పై బరువు ఎక్కువైపోయినా కింద బరువు తక్కువైపోయినా ఆటోమేటిక్గా నడుములో నొప్పులు వస్తుంటాయి. జనరల్గా సైన్స్ చూద్దాం. పూర్వకాలంలో మనిషి ఏంటంటే వాడు పొలం గట్ల మీద నడిచేవాడు, అప్ అండ్ డౌన్స్లో ఉండేవాడు, అండ్ మోరోవర్ వాడికి నిజమైన చెప్పులు కూడా కరెక్ట్గా ఉండేవి కావు. సో నార్మల్గా బతికేసేవాడు. సో అలాంటప్పుడు వాడికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఈ నడుము నొప్పులు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, నీట్గా ఎక్కడ చూస్తే అక్కడ నీట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు కూడా నడుము నొప్పులు వస్తున్నాయంటే మనం లాజికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కూర్చునే స్థితి, నిలబడే స్థితి, వాళ్ళ జీవన విధానంలో చిన్న మార్పులు వచ్చింది. అంటే నా అబ్జర్వేషన్లో చెప్పేది ఏంటంటే చెప్పుల వల్ల నడుము నొప్పి వస్తుంది, ఇప్పుడు సోఫాలు చైర్ల వల్ల నడుము నొప్పి వస్తుంది, అండ్ కంఫర్ట్గా ఉండే కొన్ని డ్రెస్సులు ఉంటాయి చూడండి, బాగా టైట్గా ఉంటాయి, సో దానివల్ల మనకి నడుము నొప్పులు వస్తుంటాయి. ఇంకా చెప్పుకోండి ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి, అంటే ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్, సోషల్లో. సో ఫస్ట్ ఫిజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు సిట్టింగ్ పోస్చర్ ప్రాపర్గా లేకపోవడం. అంటే మాకు ఒక మేస్త్రి అంటారు కదా, మనం చెక్క పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే మోకాల నుంచి పాదం వరకు 1.5 feet ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే కాలు కింద పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా పాదాలు పూర్తిగా ఆనాలి. పూర్తిగా కిందకి ఆనినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు, రైట్. సో ఎప్పుడైతే కొంచెం లోపలికి అయిపోయినా లేకపోతే మనం బాగా నడుము బాగా కిందకు ఉండి మోకాలు పైకి ఉన్నా కూడా వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. అందుకు మనకి కింద కూర్చునే అలవాటు, పీట మీద వేసుకొని కింద కూర్చునే అలవాటు ఉన్నాయి గతం. లేదంటే ఒక మంచి టైట్గా ఉండే చెక్క చైర్లో గతంలో కూర్చునేవారు, లేదా పూర్తిగా వాళ్ళు కూర్చుంటేది. మనం సింహాసనంలో కూర్చున్నప్పుడు అది బెండ్ అయిపోయి ఉండేది, కుషన్ ఉండేది కాదు. అండ్ అందులో కూర్చుంటే మనిషి స్టడీగా ఉండేవాడు. ఇట్లా పూర్వకాలంలో చూడ ఫోటోలు తీసుకుంటే ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా, అది ఎల్ షేప్లో ఉండే చైర్లు ఉండేవి. సో దానివల్ల కూడా నడుము నొప్పులు, ఇప్పుడు అంటే కాలం మారిపోయింది కాబట్టి నడుము నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు సొల్యూషన్ చెప్పే ముందు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా అవుతున్నాను. షూ వేసుకొని నడుస్తారు. షూ అనేది ఏంటి, చెప్పులు కానీ షూ కానీ అడ్జస్ట్ అయిపోయిన ఒక సిస్టమ్. అందులో ఒక సోల్ అనేది బాగా అరిగిపోతే ఇంకా అదే రఫ్ అయిపోయిన కొద్ది ఆ ప్రెజర్ పడిన తర్వాత ఒక లెగ్ డౌన్ అయిపోతుంది, ఇంకో లెగ్ హిప్ మీద ప్రెజర్ పడుతుంది. ఇది ఒక నడుము నొప్పి. లేదు 2 మెట్లు 3 మెట్లు ఒకసారిగా జారిపోయారు, అక్కడ వాతం పట్టేస్తుంది. సో వాతం పట్టేసిన తర్వాత అక్కడి నుంచి నడుము నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే ఒక జర్క్ చిన్న 1/2 inch కూడా తక్కువ క్రాక్ అయినా కూడా మనకి అక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మనం పడుకునేటప్పుడు వచ్చే పరుపులు కానీ, మనం ఇప్పుడు చాలా మనకు ఈ దూది పరుపులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్లు ఉంటాయి. సో అప్ అండ్ డౌన్స్ ఉండే ఒకే పద్ధతిలో ఒక లాంగ్ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఈ నడుము నొప్పుల్లో దానికి కూడా ఉంటుంది. కొందరు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు, సో దానివల్ల కూడా నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పోస్చర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా విరుద్ధ ఆహారాలు తింటారు, అంటే కొన్ని మాంసాహారాల్లో పాలు పెరుగులు కలుపుకోవడం, లేకపోతే కొన్ని చిక్కుడు గింజలు ఉంటాయి దానిలో పాలు పెరుగులు కలుపుకోవడం, పాలు తేనె, నెయ్యి తేనె, ఇట్లాంటివన్నీ కొన్ని విరుద్ధ ఆహారాలు ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో వాటన్నిటిలో చేపలతో పాలు తింటారు, చేపలతో పెరుగు తింటారు. సో ఇలాంటప్పుడు వాటికి కూడా వచ్చేస్తాయి. అంటే సీజన్ మార్చుకున్నాం, సీజన్లో దొరికిన ఫుడ్ కాకుండా అన్సీజనల్ ఫుడ్ మనం తినేస్తున్నాం, దానివల్ల కూడా వాత సమస్యలు వస్తాయి. దానివల్ల కూడా నడుము నొప్పులు వస్తాయి. ఇంకా చెప్తుంటప్పుడు అంటే నొప్పి అంటే మాత్రం సింపుల్గా చెప్పాలంటే అక్కడ వాత రోగం ఉన్నట్టు. సో మంట ఉంటే పిత్త రోగం ఉంది, అండ్ బాధ అంటే కఫ రోగం ఉన్నట్టు. సో వాతం రిలేటెడ్లో ఉండేవన్నీ నడుము నొప్పుల కింద అన్నీ వస్తాయి. కొందరు ఎవరో నడుస్తూ పిల్లాడు ఒకసారిగా పడిపోయాడు అనుకోండి, పడిపోయిన తర్వాత ఏం కాదులే అనుకుని వెళ్ళిపోతాం, బట్ దెర్ ఈజ్ సమ్ డిస్లొకేషన్ హ్యాపెండ్. సో నడుము దగ్గర కొంచెం అప్ అండ్ డౌన్స్ ఏర్పడతాయి, అది పట్టించుకోడు, ఆ రోజులు తగ్గదు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత దానిలో ఇన్ఫ్లమేషన్ చేరిపోతుంది, అంటే గాలి ఎక్కువ రోజులు అక్కడే ఉండిపోతుంది, లేదా నీరు ఎక్కువ రోజులు అక్కడ పట్టేస్తూ ఉంటుంది, అందుకు నడుము నొప్పి వస్తుంటుంది.
సో ఇవన్నీ ఎందుకంటే అబ్జర్వేషన్ మనం లేకపోవడం వల్ల, దానికి ఇమ్మీడియట్గా ప్రికాషన్ మనం తీసుకోకపోవడం వల్ల, సో ఫస్ట్ ఎయిడ్ ఏదైనా జరగకపోవడం వల్ల ఇలాంటి నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే. నడుము నొప్పికి. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఫుడ్ రిలేటెడ్ కూడా అన్నారు కదా సార్, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వల్ల కూడా ఇక్కడ ఈ నడుము నొప్పికి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? 100% అండి. దాన్ని సయాటిక్ అని చెప్తుంటారు. మనసులో కాన్స్టిపేషన్ ఎక్కువ ఉందనుకోండి, అంటే శరీరంలో అరగకుండా శరీరంలో ఎక్కువ ఉండిపోయింది ఏదో ఫుడ్, సో అప్పుడు ఏమైంది కానీ గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. సో అది మెల్లగా ఏమవుతుంది మనకి నడుము నొప్పుల్లో, అంటే ఎక్కడైతే స్టాగ్నెట్ అయిపోతుందో నడుము దగ్గర కానీ, మోకాల దగ్గర కానీ, భుజాల దగ్గర కానీ గాలి ఆగిపోతుంది. సో ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా నొప్పి ఎక్కువ రోజులు ఉంటుంది. సో దీనికి ఒకటి కారణం. ఇంకో మీరు మనం చూస్తుంటారు ఫ్రూట్ బౌల్స్ అని, లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్స్ అని, మిక్స్డ్ వెజిటబుల్స్ అని మనం బౌల్స్ తింటాం. సో దానివల్ల కూడా ఎక్కువ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే శరీరంకి అలవాటు కాదు, అంటే ఏది తినాలి, ఏది అరిగించుకోవాలి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పైనాపిల్ ఉంటుంది అనుకోండి, పైనాపిల్తో పాటు అరటిపండు కలుపుకొని తిన్నాం. పైనాపిల్ అంటే పులుపు, అరటిపండు అంటే తీపి. సో ఈ రెండు కలిపేస్తాం, లేకపోతే ఒక బొప్పాయి పండు కలుపుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, శరీరంకి తెలియదు ఏది ముందు అరిగించుకోవాలి. ఏదైతే హార్డ్ మెటల్ ఉంటుంది ఇమ్మీడియట్గా అరిగించుకుంటే నాకు హ్యాపీ ఉంటుంది అనుకొని తను చాలా ఎక్కువ యాసిడ్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనకి బాడీలో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ విరుద్ధ ఆహారాలు. సో ఎప్పుడైతే మళ్ళీ మినపప్పు పెరుగుతో పాటు, అంటే మనం పెరుగువాడ తింటాం, సో అది శీతకాలంలో గ్యాసెస్ రిలీజ్ అవ్వడానికి కోసం తినాలి. సో అలాగే ఎప్పుడు కాబట్టి తినేస్తే ఈ రోగాలన్నీ వస్తూ ఉంటాయి, విరుద్ధ ఆహారాలు ఇవన్నీ. మళ్ళీ మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ, మిక్స్డ్ వెజిటబుల్స్లో కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ టేస్ట్లో ఎక్కువ తినే వాళ్ళకి గ్యాసెస్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ప్రాపర్గా రిలీజ్ అయ్యి బయటకు రాకపోవడం వల్ల నడుము నొప్పి ఉంటాయి. ఎక్కువసేపు కూర్చుంటారు, కుషన్ చైర్లు బాగా బెండ్ అయ్యి కూర్చుంటారు. అండ్ మోర్ ఓవర్ దానికి అంటే ఇప్పుడు మనం కూర్చున్నట్టు స్టడీగా ఉండదు. సో బాగా బెండ్ అయ్యి ఒక సైడ్ వంగుతూ సోఫాల్లో పడుకున్న వారికి లాంగ్ రన్లో ప్రాబ్లం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే కూర్చునే పోస్చర్ని బట్టి కూడా మనకి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆఫీస్లలో కూడా కొన్ని చైర్స్ వాటికే మెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ వర్కింగ్ చేసే వాళ్ళకి చైర్స్ డిఫరెంట్గా ఉంటాయి, అయినా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు చూడండి, నేను ఇందాకే చెప్పా, మామూలుగా చైర్ అనేది బెండ్ అవ్వకూడదు, వెనక్కి నడుము నిటారుగా ఉండి, ఇది బాడీ అలాగే అలైన్ అయింది. సో ఎప్పుడైతే బెండ్ అవుతున్నారో నడుము మీద కంప్రెస్ పడుతుంది. ఇది అప్పర్ భాగ్ కదా, మనం నడుము పైన ఉండే వెన్నుపూస, కింద నుండే లోవర్ పార్ట్, ఈ రెండు బెండ్ అవుతాయి ఈజీగా. సో ఇక్కడ ఏమవుతుంది, బెండ్ అయినప్పటికీ బాగా వెనక్కి బెండ్ అయినప్పుడు నడుము మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో ఇక్కడ ఏటవాలుగా ఉంటున్నప్పుడు బాగా బెండ్ అవుతారు కదా, బెండ్ అయినప్పుడు నడుము మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. అలాంటప్పుడు శరీరం తట్టుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. అందులో వీళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు అడ్డంగా ఒక సైడ్ ఇలా కూర్చుంటారు, అట్లాంటి ఉన్నప్పుడు ప్రాబ్లం. అంటే ఇవన్నీ ఫిజికల్గా ఉండే చేంజెస్. మనం ఎక్కువ యోగాసనాస్లో ఈ మర్మకాల్లో ఇవన్నీ చెప్తా ఉంటాం. సో ఎందుకు మీకు ప్రాబ్లం వచ్చిందని కూడా చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ కోకెక్స్ పార్ట్లో లెగ్ జాయింట్స్ ఎక్కడైతే అవుతాయో అక్కడ బాగా నడుముల దగ్గర కండ తగ్గిపోతుంది, ఒళ్ళంతా కండ ఉంటుంది. బట్ మెయిన్ జాయింట్స్ దగ్గర అనేది మొత్తం అది బోన్స్ ఈజీగా టచ్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఈ నడుము నొప్పులు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సార్ ఈ నడుము నొప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? వాత నొప్పులు అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాత నొప్పులు. యాక్సిడెంట్లు వస్తుంటాయి, పడిపోయినా ఏదైనా గుద్దినా, సో అలాంటప్పుడు వచ్చేవన్నీ యాక్సిడెంట్లో నొప్పులు ఉంటాయి. ఇంకా అది కాకుండా ఇంకోటి చెప్పాం కదా, సిస్టమిక్గా ప్రాపర్గా కూర్చోకపోయి ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఒకటే ఉండేసి నాకేం కాదులే అనుకొని ప్రొలాంగ్ చేసేసుకున్నప్పుడు వచ్చే నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నొప్పి అంటే ఎవరికైనా కామన్. మీరు అన్నారు పరిగెట్టినాడు కూర్చున్నాడు పడుకుంటూ పోతాడు, ఇట్లా మెల్లిగా తెలియకుండా స్పర్శలు పోతాయి. బట్ ఒక్కసారిగా నడుము మీద చాలా ఎఫెక్ట్ పడితే అది లోవర్ పార్ట్ పారలైజ్ అయిపోతుంది, లేకపోతే యూరిన్ మోషన్ సిస్టమ్ తెలియదు, అప్పర్ పార్ట్లో ఎనర్జీ పుట్టదు. ఎందుకంటే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ టు యువర్ బాడీ. దాన్ని ఎక్కువ ప్రెజర్ చేసేసిన కొలది నడుము మీద ఇక్కడ ఇబ్బంది పడుతుంది. సింపుల్గా చెప్తా, ఆడవారు ఏంటంటే ఇలా స్టాండింగ్ పొజిషన్ ఉంటారు, ఇలాగే ఉండే వంట చేయరు. అదే వంట చేసినప్పుడు ఇప్పుడు అంతా స్లైడ్స్ వచ్చినాయి కదా, ముందంటే బెండ్ అయ్యేవారు బాగా, ఇప్పుడు ఏంటంటే సైడ్ ఇలాగ ఉండరు, కొంచెం వేటవాలుగా వండుతారు. ఈ వంగడం వల్ల నడుము మీద చాలా ఎక్కువ ప్రెజర్ పడుతుంది. నా షోల్డర్కి నా హెడ్కి ఒక లైన్ ఉంది, ఇలా నెక్ కొంచెం దించాను అనుకోండి, దాదాపు ఒక 2 కేజీల వెయిట్ మన స్పైనల్లో పడుతూ ఉంటుంది. అదే నేను నెక్ డౌన్ చేసి ఇలా మొబైల్ చూసుకుంటున్నాను, కింద పని చేసుకుంటున్నాను అనుకోండి, 5-7 కేజెస్ వెయిట్ అనేది తల నుంచి స్పైనల్కి పడుతూ ఉంటుంది. అట్లాగే మనం బ్యాక్ బోన్ ఎప్పుడైతే స్ట్రైట్గా పెట్టుకొని నిటారుగా కూర్చున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఒక కొంచెం బెండ్ అవుతాం, అప్పర్ పార్ట్ కొంచెం బెండ్ అయ్యాం అనుకోండి, విపరీతం నడుము మీద ప్రెజర్. అందుకే లేడీస్కి ఎక్కువ నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది నిలబడి చేసే పనులు కూడా చాలా ఉంటాయి కదా సార్, మరి వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళు అలా ఉంటారు, లేకపోతే బయట వేరే ఏదైనా వర్క్స్ చేసి నిలబడి మాత్రం చేసేవాళ్ళు, అంటే వెండర్స్
వెండర్స్ ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు. అవును. అందులో 60% మందికి అదే నొప్పులు ఉన్నాయి. ఎందుకంటే పటుత్వం లేదు. అంటే ఆ నడుంకి బలమైన కాల్షియం ఫుడ్ మనం ఏం తీసుకోవట్లేదు. రెగ్యులర్గా ఉండే ఇడ్లీ దోశలతోనే మన లైఫ్ అయిపోతుంది. అరే నా నడుంకి బలం వచ్చే కొన్ని కాల్షియం మునగాకులు కానీ తమలపాకులు కానీ ఏమైనా నెయ్యి కానీ ఏమైనా తీసుకుంటున్నామా? లేదు. సో తీసుకోకపోవడం వల్ల అది ఇంకా ఎక్కువైపోతుంది. అంటే కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పట్లే. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ లేకపోతే ఏదైనా ఎక్కువ స్టాండింగ్లు ఎక్కడ ఉంటారు? బట్టల షాపులు ఉంటారు. సో మార్కెటింగ్ వాళ్ళందరూ కానీ ఎక్కువసేపు నిలబడుతున్నప్పుడు మనకి పొజిషన్ ఒకటి ఉంది, స్టాండ్ ఇట్ ఈజ్ అంటాం. అంటే 2 కాళ్ళ మీద సమానంగా బరువు ఎవరైతే నిలబెడతారో వారికి నడు నొప్పులు రావు. ఒక కాలు మీద ఎక్కువ బరువు పెట్టి ఒక కాలు మీద జార్చి కూర్చుంటారు, ఒక్కొక్క కాలు స్ట్రెచ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్సే నడుము నొప్పుల్లో సయాటికా ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్స్ అంటారు. సో డిస్క్ బల్జ్ అంటింగ్ అంటారు. ఇవన్నీ అక్కడ జరిగిపోతుంటాయి. L4 L5 అంటే లాంబార్డ్ సిస్టమ్స్లో గ్యాప్స్ పెరిగిపోవడం, లేకపోతే నరాలు ఒత్తుకెళ్ళిపోయి నొప్పులు పెట్టడం, కొంచెం బెండ్ అయితే నొప్పి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. స్కోలోసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బెండ్ అయిపోతుంది, నడుమంతా బెండ్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళందరికీ ఎక్కువ ఉన్నాయి, కానీ చెప్పుకోం. అంటే వాళ్ళు ఉండే రన్నింగ్ దీంట్లో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో బాగా ఎక్కువ అయిపోయినప్పుడు ఇలాంటివన్నీ రైజ్ అవుతాయి. అప్పుడు మళ్ళీ ఆపరేషన్ అని వెళ్తున్నారు. ఓకే సార్, అయితే ఇప్పుడు డిస్క్ నొప్పికి మామూలు నడుము నొప్పికి రెండింటికి మధ్యలో తేడా ఏంటి సార్ అసలు? ఏదైనా ఒకటేనండి. అంటే నడుమంతా మొత్తం అంతా ఉంది కదా, సో దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్స్. నేను చెప్పాను, సయాటిక్ అంటే ఒక దగ్గర ఉంటుంది, డిస్క్ అంటే సెంటర్లో ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ ఆ సైడ్ నుంచి L4 లాంబార్డ్ సైడ్ నుంచి, మిడిల్ అయితే థొరాసియన్, పైన అంటే సర్వికల్, ఇట్లా డిఫరెంట్ చేస్తాం. సో బ్యాక్ బోన్లో ఉండే 33 బోన్స్ మధ్యలో, జాయింట్స్ మధ్యలో ఉండే గ్యాప్స్ అనేది ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. సో ఒక్కొక్కరు కాలు జారి పడిందండి, ఒక 3 మెట్లు దాటి ఒకసారి పడిపోయారు. మేబీ అది కరెక్ట్ అనే డిస్క్ మీద ప్రెజర్ పడింది అనుకోండి, పడిపోయింది, అప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అంటాం, డిస్క్ ప్రాబ్లమ్స్. సో ఓవరాల్గా చూస్తే నడుము సైడే కదా. సో అందుకని ఒక్కొక్క చిన్న చేంజెస్ వాళ్ళు చెప్పే తీరు బట్టి, అంటే ఎక్స్రే ఒకలా ఉంటుంది కానీ వాళ్ళు చెప్పే నొప్పి వేరే ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే మనం మర్మకల్లో చూసి చెప్పచ్చు, వాళ్ళు నడిచే చీరు బట్టి అండ్ వాళ్ళ చెప్పులు బట్టి కూడా చెప్పచ్చు ఇటు సైడ్ బెండ్ అయిపోయిందని. చెప్పు అంటే మనం అడ్జస్ట్ అవుతున్నాం. ఆ మెత్తని చెప్పులో అట్లీస్ట్ 1.5 ఇంచ్ సోల్ ఉంటుంది. సో అది ఒకటి 1 ఇంచ్ ఉండి ఇంకోటి 1.5 ఇంచ్ ఉందనుకోండి, ఒక సైడ్ బెండ్ అయిపోయినట్టే కదా. సో బెండ్ అయిపోయింది, ఓవరాల్గా నడుమంతా బెండ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి కూడా మేము చూస్తాం, చాలామంది షూలు ఉంటాయి, అది చూసిన తర్వాత బాగా లోపలికి బెండ్ అయిపోతాయి రెండు. సో నడుము నొప్పి అంటారు. ఇంకోటి ఏంటంటే బండి డ్రైవ్ చేసినప్పుడు, కొందరు ఆటోలు బండి చేసినప్పుడు సైడ్కి బెండ్ అవుతారు. ఎక్కువ మంది మాకు ఆటో డ్రైవర్స్ అందరూ వస్తుంటారు, బస్ డ్రైవర్లు వస్తూ ఉంటారు, ఇవన్నిటికీ ప్రాబ్లం. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక సైడ్కి హిప్ అంతా జాయిన్ అయిపోతుంది. సో అది మీరు అడిగారు ఇందాక, స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. మార్కెటింగ్ గైస్ ఇప్పుడు కిక్ ఒక్కో సైడ్ బండి కొడతారు, ఆ కిక్ రావట్లేదు కొంచెం ప్రాబ్లం ఉండి ఒక్కసారిగా లూజ్ అయిపోయింది అనుకోండి, అది ఒకసారి హిప్ అంతా జారిపోతుంది. వాళ్ళు హై ఫోర్స్ పెట్టి ఒకసారి కొడతారు, అక్కడ ఏదైనా కిక్ రాడ్ లూజ్ అయిపోయింది అనుకోండి, స్ట్రైట్గా ఒకసారిగా హిప్ లూజ్ అయిపోతుంటాయి. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఇంట్లో చీపురు తొడిసిన వాళ్ళు, వీక్గా ఉండే వాళ్ళు, ఉపవాసాలు చేసిన వాళ్ళు, అంటే శక్తి లేకపోవడం వల్ల కూడా ఈ నడుము నొప్పులు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, అయితే లోవర్ డిస్క్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సయాటికాలో, అంటే ఇది నేను విన్నది, సయాటికా పెయిన్ వచ్చినప్పుడు ఒక కాలు చిన్నగా అయిపోవడం, ఒక కాలు అలాగే ఉండడం జరుగుతుంది అంటారు, దాని గురించి చెప్తారు ఒకసారి? అవుతుంది. సయాటికా ఏంటంటే ఒక దేవుడి సృష్టి. మనం ఇప్పుడు టెంట్లు ఎప్పుడైనా చూసారు కదా, టెంట్ కడతారు కదా, షామియాల టెంట్ పైన ఒక తాడు పెట్టి గట్టిగా లాగి గుంజు కడుతూ ఉంటారు పక్కకి. సో అలాగే నడుముని ఎక్కడైతే ఇరిగిపోతుంది, పడిపోతాడు వీడు, ఎక్కడ నీట్గా ఉండడానికి అని ఒక 3 తాళ్ళు అటు ఇటు గట్టిగా థైస్ బ్యాక్ సైడ్ నుంచి అలాగా కాళ్ళ పాదాల వరకు ఉంటుంది. సో అది మూమెంట్ ఉంటుంది, రైట్. ఇన్ కేస్ కానీ కాన్స్టిపేషన్ అయిపోయింది అంటే బాగా మలబద్ధకం ఎక్కువైంది, షిట్ బాగా ఎక్కువ బాడీ ఉన్నప్పుడు ప్రెజర్ అవుతుంది, కరెక్ట్గా నడుము మీద ఉండే ఈ 2 నరాలకి ప్రెజర్ అవుతుంది. సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అయిపోతే నొప్పులు తగ్గిపోతాయి. ఒక మనిషి ఏంటంటే కాలు మీద కాలు వేసుకొని ఎక్కువసేపు ఉంటున్నాడు, అంటే ఈ సైడ్ అంతా స్ట్రెచ్ చేస్తున్నాడు, ఇట్లా కాలు వేసుకున్నాడు, ఇదంతా స్ట్రెచ్ అయింది కదా. ఆ ఏవైతే వైర్ బాగా స్ట్రెచ్ అయిపోయిన తర్వాత అక్కడ అతను పేరు పెట్టింది ఏంటంటే సయాటికా. సో స్ట్రెచ్ అయిపోతుంది బేసికల్గా. అక్కడ ఏమవుతుంది, ఒక హిప్ దగ్గర ఉండే ఒక బోన్ మీద కంప్రెస్ పడిపోతుంది. ఆ కంప్రెస్ అవుతున్నప్పుడు, ఫార్వర్డ్ ఎండ్ అవుతున్నప్పుడు, సైడ్కి అటు పడుకున్నప్పుడు డెఫినెట్లీ అతనికి నొప్పి వస్తుంది. అది ఎక్కడి వరకు, ఈ తొడల నుంచి తొడలకి హిప్, నీ బ్యాక్ సైడ్ నుంచి కాఫ్ మజిల్ వరకు, పాదం వరకు నొప్పి పెడుతూ ఉంటుంది. సో దానికి మనము మర్మకాలు చేస్తూ ఆ కాలు ఏదైతే ఎక్కువ తక్కువ అనేది అలైన్ చేసి పెడతాం. సో అలైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఓకే, అయితే సార్ నేను అంటే జనరల్గా నేను చూస్తూ ఉంటాను, బస్ స్టాప్స్లో కొంతమంది పిల్లలు నించుంటూ ఉంటారు, ఒక కాలు పైన నించొని ఇంకో కాలు కొంచెం బెండ్ చేస్తూ ఉంటారు, అంటే స్టూడెంట్స్ వాళ్ళు కావచ్చు ఎవరైనా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తుంది? మీరు చెప్పినట్టు డిస్క్ ప్రాబ్లమ్ వస్తుందా?
వస్తుంది డెఫినెట్లీ. అంటే సయాటికా ఫస్ట్ వస్తుంది, నెరల్లో కంప్రెషన్ వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంటే పిక్కలు పట్టేస్తూ ఉంటుంది. మీరు అంటే నాకు షింక్ అయిపోతుంది, ఒక లెగ్ గట్టిగా ఉంటుంది, ఒక లెగ్ చాలా లూజ్గా ఉంటుంది. అంటే ఏది క్రియేట్ చెప్పలేం. సో ఆ హిప్ జాయింట్ నుంచి మొత్తం నరాలన్నింటినీ లాగి పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి ఎప్పుడైతే ఒక లెగ్ మీద కూర్చుంటున్నాడో ఓవరాల్ సిస్టమ్ కూడా బెండ్ అయిపోతుంది. అంటే రిబ్స్ బెండ్ అయిపోవచ్చు, లివర్ కిడ్నీస్ రెండు అప్ అండ్ డౌన్ అయిపోవచ్చు. సో ఈ షోల్డర్ పార్ట్ రిబ్ గేజ్ ఏదైతే ఉందో దాని డౌన్ అవ్వచ్చు, షోల్డర్ ప్లేట్స్ అప్ అండ్ డౌన్ అయిపోవచ్చు. ఒక 1-2 ఇంచెస్ ఉన్నా చాలు, బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో లూజ్ మోషన్స్ అవుతాయి, లేకపోతే కాన్స్టిపేషన్ అయిపోతుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఇది ఎందుకంటే ఒక బిల్డింగ్కి ఎలాగైతే స్ట్రక్చర్ ప్రాపర్గా లెవెల్ చేసుకొని పెడతారో, 4 పిల్లర్స్ మీద సేమ్ వెయిట్ పెడతారో అప్పుడు బాగుంటుంది. అందుకే మనకు చిన్నప్పుడు స్టాండర్డ్ ఈజ్ అంటారు, అటెన్షన్ అంటారు. స్టాండర్డ్ ఈజ్ అంటే నీ స్టాండింగ్ పొజిషన్ ఈజీగా ఉండాలి, స్టాండ్ ఇట్ ఈజీగా ఉండాలి, అటెన్షన్ దగ్గరగా ఉండాలి. సో ఈజీగా లేకుండా ఒకదాని మీద ఎక్కువ పెట్టి షూలో ఉన్న సోల్ వల్ల అప్ అండ్ డౌన్ పెట్టారనుకోండి, డెఫినెట్లీ ఏమవుతుంది, ఒకటి ఎక్కువైపోతుంది. సో అందుకని ఓవర్గా నడుము దగ్గర ప్రెజర్ పెడుతుంది. మేము చాలామందికి చెప్పిన మాట ఏంటంటే, మీకు ఏదైనా నడుము నొప్పి ఉంటే జనరల్ మసాజ్ అయితే కామన్, మర్మకాలు చేసుకోవచ్చు. పంచకర్మలో అయితే ఇంకా బాగా కటివస్తి అని ఉంటుంది, అది చేసుకుంటే ఏమవుతుందంటే నడుము దగ్గర నరాలన్నీ చాలా ఫ్రీ వదులవుతాయి. సో రెస్ట్ ఇవ్వాలి దేనికైనా. సో సిట్టింగ్ పోస్చర్లో నేను చెప్పేది ఏంటంటే, అదంటే ఫిజికల్గా మనం చూపించాలి ఈ ఆసనాస్ అన్ని. సో సిట్టింగ్ పోస్చర్ ఇలా స్ట్రైట్గా ఉండాలి, ఈ హిప్ నడుము దగ్గర నుంచి నీ వరకు స్ట్రైట్గా ఉండాలి, అండ్ నీ దగ్గర నుంచి ఫీట్ వరకు స్ట్రైట్గా ఉంటాయి. అంటే ఎల్ షేప్లో ఎప్పుడైతే లెగ్ ప్రాపర్గా బెండ్ అవుతుందో నడువు నొప్పులు రా. లేదంటే ఒక లెగ్ పూర్తిగా ఫోల్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ అదే లెగ్ ఇటు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు ఒక హాఫ్ అన్ అవర్, అటు హాఫ్ అన్ అవర్ బ్యాలెన్స్డ్గా చేసే ఆసనాస్ కొన్ని ఉన్నాయి. ధనురాసన్, భుజంగాసన్, ఇంకా పశ్చిమోత్తనాసన్, శశాంకాసన్, ఇవన్నీ కూడా ఆసనాస్ కింద వస్తాయి. అంటే త్రికోణాసన్ మీరు ఎంతకు అడిగారు, ఒక సైడ్ ప్రెలాప్స్ అయిపోయింది అనుకోండి, బాగా బెండ్ అయిపోయింది అనుకోండి, ఆ సైడ్ తక్కువ చేయిస్తాం, మ్యాక్సిమం ఒక 15 కౌంట్ పెడతాం, ఇటు సైడ్ 30 కౌంట్ పెట్టుకుంటాం. ఇటు కూడా స్ట్రెచ్ అయిపోయింది కదా, దీన్ని కంప్రెస్ చేయాలి, మళ్ళీ ఇటు పక్క లిఫ్ట్ చేయాలి. ఒక లాజిక్ ఉంటుంది. అంటే అందరి పెయిన్స్ ఒకటి కాదు, డైలీ వచ్చేవి కూడా ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు కొంతమంది నడుము నొప్పి మనం మాట్లాడుకున్నట్టు నడుము నొప్పి వచ్చినప్పుడు బోన్స్ అరిగిపోతున్నాయి అంటారు కదా, బోన్స్ అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది, దానివల్ల నడుము నొప్పి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా సార్. అసలు బోన్ అరుగుదల అనేది ఎందుకు అవుతుంది? అంటే నాకు తెలిసి బోన్స్ ఎప్పుడు అరగవండి. బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనమాట, గుజ్జు అనేది అంటే ఫ్లూరిక్ యాసిడ్ ఉంటుంది, అది అరిగిపోతూ ఉంటుంది. గమ్ము అరిగిపోయింది. ఇప్పుడు మీకు బేస్ ఇలా ఉందండి, మధ్యలో ఏంటంటే గమ్ ఉంటుంది. సో గమ్ అరిగిపోతే ఏమవుతుంది, 2 బోన్లు దగ్గరికి వస్తాయి, టిక్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది, కూర్చొని లేచినట్టు కిర్రు కిర్రు సౌండ్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బోన్లు ఎప్పుడు అరిగిపోవు. బట్ ఎప్పుడైతే మనము ఈ మెటికలు ఇరుస్తాం కదా, ఇలాంటప్పుడు ఏమవుతుంది, చిన్నగా రాపిడి వల్ల లోపల నుంచి ఏమవుతుందంటే అవన్నీ పార్టికల్స్ అన్నీ బాడీలో కలిసిపోయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మోస్ట్లీ ఏమవుతుందంటే ఈ జాయింట్లు అన్నిటికీ ఈ అరుగుదల ఎప్పుడైతే వచ్చినప్పుడు స్ట్రెచ్ చేసి మళ్ళీ అక్కడ ఇంజెక్షన్ చేసి గమ్ వేయడం కానీ, ఆపరేషన్ చేయడం కానీ, లేకపోతే ఇందాక చెప్పాను నేను కటివస్తి, జానువస్తి అలాంటివన్నీ చేసుకోవడం, మేరువస్తి ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల సరిపోతుంది. ఇంటేక్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇందాక నేను చెప్పిన విరుద్ధాహారాలు ఇవ్వకూడదు అసలు. సో లోపల ఉన్న గ్యాసెస్ అంతా ఈజీగా క్లియర్ చేస్తూ వమన విరేచనాలు చేసుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. నడుము నొప్పి మిడిల్ ఏజ్ వాళ్ళకి, అంటే లైక్ 50-60 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి తగ్గించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి శక్తి ఉంటుంది. అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం చాలా ప్రాబ్లం. బట్ ఏదైనా యాక్సిడెంట్ కానంత వరకు పర్లేదు, యాక్సిడెంట్ అయితే మాత్రం ఇలాంటి చేయించుకుంటే మాత్రం బాగుంటుంది. అదే లాంగ్ రన్లో జాయింట్లో చేంజెస్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు బోన్ డెఫిషియన్సీ అన్నీ జరుగుతాయి. సరే, అయితే ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ గురించి మనం మాట్లాడాం కదా, ఇప్పుడు పైన వచ్చినప్పుడు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, అంటే నడుము నొప్పి. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్, అంటే నడుము పైన? సో ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ముక్కు దగ్గరలోనే మనకి బ్రెయిన్ ఉంది, అంటే హెడ్, కానీ దీని నుంచి దీనికి కనెక్షన్ ఏం లేదు. అది ఎలా ఉంటుంది అంటే, ముక్కు నుంచి గాలి వెళ్ళి లంగ్స్లో కూర్చుంటుంది, లంగ్స్ నుంచి అంటే ఇవన్నీ రెస్పిరేటరీ విధానం, లంగ్స్లో ఆక్సిజన్ ఏమవుతుంది మనకి లోపల అబ్జర్వ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది గుండెకి రక్తం సరఫరా చేస్తుంది, అక్కడి నుంచి ఆర్గాన్స్కి వెళ్తుంది. ఆర్గాన్స్ అంటే లివరు, కిడ్నీస్, ఇంటెస్టైన్ వెళ్తుంది. అక్కడి నుంచి స్పైనల్ కనెక్ట్ అయ్యి స్పైనల్ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది. సో ఇది సిస్టమ్. మన ముక్కు అది సెకండ్స్ కంటే ఇంకా చాలా తక్కువలో వెళ్ళిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అది మన లోపల ఉన్న న్యూరో సిస్టమ్. ఇవన్నిటికీ ఎక్కడ కనెక్ట్ ఉందండి, స్పైనల్లో. మన షట్ చక్రాస్ కూడా స్పైనల్లో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ కనెక్ట్ అయినప్పుడు ఏవైనా అప్ డౌన్
మనకి ఎవడో అమాంతంగా వెనక నుంచి ఎవడో గుద్దాడు, ఆటోమేటిక్గా అవుద్ది నడు మీద ప్రెజర్ పడుతుంది. ఇంకా అదే విధంగా ఎవడన్నా బలంగా తంతున్నారు అంటే ఒక చిన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, తర్వాత చెప్తా. సో అవన్నీ ఏంటవుతుందంటే తెలియకుండానే ప్యారలైజ్ అవుతుంది. సో నడుము అంటే ఈ మిడిల్లో నాకు కొట్టాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది స్టమక్ దగ్గర ఉండే ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. ఛాతి బ్యాక్ సైడ్ కొట్టాడు అనుకో హార్ట్ రిలేటెడ్ అవుతాయి. మనం కూడా ఇలా కొడితే కళ్ళంతా బ్లర్ వస్తాయి చూసారు, తల వెనక్కి కొడితే, ఎందుకంటే అవన్నీ కనెక్టెడ్ టు ఫ్రంట్ ఆర్గాన్స్. సో ఫ్రంట్ ఆర్గాన్స్ అన్నీ బ్యాక్ కనెక్ట్ అవుతాయి కాబట్టి స్పైనల్ని చాలా నీట్గా మసాజ్ చేసుకుంటుంటే రిలాక్స్ అవుతుంది. చిన్నపిల్లాడికి చూడండి బాగా వెనుపాం మీద మసాజ్ చేసి ట్యాపింగ్ చేయగానే పడుకుని పోతాడు, ఎందుకంటే రిలాక్స్ అవుతుంది. సార్ అయితే ఇప్పుడు దీనికి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటారు? ఆహారం గురించే చెప్తానండి. అంటే ఎందుకంటే ఇందాక నేను చెప్పాను విరుద్ధ ఆహారాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో అంటే అందరికీ శక్తి న్యాచురల్గా మన బాడీలో తినే ప్రతి ఒక్క పదార్థం, ఆకుకూరలు తింటాం, ఫ్రూట్స్ తింటాం, సో జనరల్గా పప్పు ధాన్యాలు తింటుంటాం, వీటన్నిటి వల్ల ప్రోటీన్ బాగా అందుతుంది. సో దాంట్లో మనకి కాల్షియము, ఐరన్, జింక్ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఉండే ఈ సౌత్ సిస్టమ్ అంతా ఉండే వాటికి అదృష్టం ఏంటంటే సీజనల్ బాగుంటాయి. సో సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటబుల్స్ కానీ ఇంకా మనకి ఇంకా దొరుకుతుంటాయి, స్పైసెస్ కొన్ని ఉంటాయి. సో సీజనల్గా ఎవరైతే ఏవైతే తింటారో నో డౌట్ ఏం పర్లేదు బాగానే ఉంటుంది. అంటే చెప్పాను అబ్జార్బేషన్ నీట్గా ఉంటుంది 50-60 ఇయర్స్ వరకు, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, డెఫిషియన్సీస్ ఏ ఉండవు. సో ఎప్పుడైతే విరుద్ధ ఆహారాలు అంటే ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎవరైనా దాటి తింటే, సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ తింటున్నప్పుడు ఎంత అమృతం తిన్నా అది అరగదు, యుద్ధాలే ఆపేస్తారు లాంగ్ బ్యాక్. సో ఆ తినేటప్పుడు మాత్రం స్పైసెస్ ఎక్కువ తిన్నప్పుడు, తినగానే పడుకునేటప్పుడు మీరు అన్నారు ఇందాక, ఆ నొప్పులన్నిటికీ కారణం అన్నీ ఇవే లైఫ్ స్టైల్. సో లేచి లేవగానే నీళ్లు మనం ఉషాపానం తీసుకోకపోయినా, పడుకునేటప్పుడు కొంచెం ఆల్కలైన్ ఫుడ్ అనమాట, అంటే మనకి పాలు కానీ పాయసం కానీ ఇలాంటివి తీసుకోకపోయినా, అందులో నెయ్యి వేసుకొని తీసుకోకపోయినా శరీరంలో గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి. సో ఆటోమేటిక్గా వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. ఇంకోటి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉండే షుగర్ వాడుతున్నారు, ఈ సల్ఫర్ ఉండే ఎక్కువ షుగర్ వాడేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ బోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తారు. అందుకు లాంగ్ బ్యాక్ ఏం చేసేవారంటే పాలు ఒక్కటే వేడి చేసుకొని తాగేవారు కానీ అందులో పంచదారే కలుపుకున్నారు కాదు. సో అప్పుడు ఏమవుతుంది బోన్స్ మీద ఎక్కువ డెఫిషియన్సీ జరిగి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్థరైటిస్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్, జాయింట్ ఆర్థరైటిస్, ఇవన్నిటికీ హిప్ జాయింట్స్ అన్నీ ఎక్కడ పడితే వాతం అయిపోయి వాళ్ళు అడుగు మనిషి లాగుంటాడు కానీ అడుగు తీసి అడిగేసే శక్తి ఉండదన్నమాట. దీని అన్నిటికీ కారణం వాత రోగం. అయితే సార్ ఇంకొకటి, చాలా మంది మటకలు విరుచుకోవడము, నడుము నొప్పి వస్తుంటే సైడ్ మీద పడుకొని అలా విరుచుకోవడం చేస్తుంటారు, దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందంటారా లాంగ్ రన్లో? కిడ్నీ స్టోన్స్ అయితే వస్తాయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రాకింగ్స్ అంటాం, అంటే ఇప్పుడు కైరోప్రాక్టిక్ అంటారు, సో మెడలు ఇలా ఇరుస్తూ ఉంటారు మంగళ షాప్లో కానీ, మెటికలు ఇరుస్తూ ఉంటాం. సో ఒక బోన్కి ఒక చిన్న రాపిడి చేస్తాం, అదేదో బాగుంటుంది, ఫ్రీ అవుతుంది, జనరల్గా ఫ్రీ అవుతుంది. దానికి యోగాసనాస్ చేసుకుంటే ఇబ్బంది ఎట్లేదు. ఒక బోన్కి రాపిడి ప్రెజర్ ఇచ్చి రాపిడి చేయడం వల్ల మైన్యూర్ ఐటమ్ ఆఫ్ కాల్షియం అనేది అది కట్ అయిపోయి బ్లడ్లో కలిసిపోతుంది. తిన్నగా వెళ్తూ కిడ్నీస్ దగ్గర అది ఫిల్టరింగ్ అవ్వదు. సో అది మనం ఎలాగైతే ట్యాప్ దగ్గర ఉండే దీంట్లో ఎలాగైతే వాటర్ అంటిపోతుందో అట్లాగ అక్కడికి వచ్చి ఆగిపోయి స్టోన్స్ వస్తాయి. కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళందరికీ, నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన వాళ్ళందరికీ ఇంతే. ఇంకో చాలామంది గోర్లు తగులుతూ ఉంటారు. ఇట్స్ నాట్ డైజెస్టెడ్ ఇన్ బాడీలో అరగం. అజినోమోటో కానీ, కొన్ని కార్న్ఫ్లోర్స్ కానీ, కొన్ని రకాల ఫుడ్స్ వచ్చేసినాయి ఇప్పుడు అంతా బాడీలో డైజెస్ట్ కాదు, అలాంటివన్నీ వెళ్ళి కూర్చుంటాయి. కానీ ఎప్పుడైతే మెటికలు ఇరుచుకునేది, ఊరికే మెడలు ఇరుక్కునేది, అవన్నీ చేయడం యాక్చువల్ ఈ ఆర్థోపెడిక్ సిస్టంలో అసలు రాంగ్ అంటాం. సో మసాజ్ ఈజ్ గుడ్. మసాజ్ ఎప్పుడైతే బాగా మెల్లిగా మసాజ్ చేసుకున్నాం, థాయ్ మసాజ్ అంటారు, చిన్నప్పుడు మనం అమ్మమ్మలకి ఇలా కాలు నొక్కేవాళ్ళం. సో అలా మజిల్స్ పాటు మీరు నొక్కుతుంటే ఫ్రీ అయిపోతుంది, గ్యాసెస్ ఉండవు. ఎందుకు ఈ మెటికలు ఎవరాల్సి వస్తుంది అంటే చాలా మందికి హ్యాబిట్యూడ్ అయిపోయింది. ఇంకో పెద్ద విషయం చెప్పాలంటే వాళ్ళు నీళ్లు తాగక, బాడీలో ఇనఫ్ వాటర్ ఎప్పుడైతే ఉందనుకోండి, అంటే లిక్విడ్ డైట్ బాగా ఎక్కువ తీసుకున్నారన్నప్పుడు జాయింట్స్ చాలా ఫ్రీగా ఉంటాయి వాళ్ళకి. లేకపోతే అప్పుడప్పుడు మనం మసాజ్ చేయించుకున్నప్పుడు చేతుల్లో బాగా నూనె రాసుకొని చూడండి, మీరు రోజంతా వంటల్లో కానీ ఏదైనా మీరు పని చేశారనుకోండి, చేతులు బాగా నూనెగా ఉన్నాయనుకో, ఆ రోజు మీరు మెటికలు ఎరుగుదేదు. ఎందుకు? ఇనఫ్ లూబ్రికేషన్ ఉంది, స్కిన్ దగ్గర ఉంది అండ్ జాయింట్లో కూడా మీకు లూబ్రికేషన్ ఉంది, కదిలే ఆ జిడ్డుదనం ఉన్నప్పుడు మీకు ఏం అనిపించదు. ఎప్పుడైతే ఇవి లేవు అన్నప్పుడు ఒకసారి ఇరుచుకుంటే ఫ్రీ అవుతుందని మనకి చెప్తుంది బ్రెయిన్, అందుకు చేస్తాం. ఓకే, అంటే దానివల్ల ఇప్పుడు
ఈ అరుగుదల ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో సార్ లోపల అది అరిగిపోతుంది అని. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయంటారా? అరిగిపోతాయండి. అంటే చెప్పాను కదా 50-55 వరకు ఏం అరగవు. ఆ తర్వాత డెఫిషియన్సీస్ అంటే ఫుడ్ అరుగుదల ఉండదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బోన్ మీద ఎఫెక్ట్ అయ్యి కొంచెం గూన్ రావడం, ఇంకా బెండ్ అయిపోవడం, మీ సర్వికల్ స్పాండిలైటిస్ రావడం, ఇవన్నీ అప్పటి నుంచి వచ్చే వాళ్ళకి. కానీ ఇప్పుడు లైక్ ఏమవుతుందంటే ఒక 8 అవర్స్ మనుషులు అలా కూర్చొని సిస్టమ్ మీద ప్రాపర్గా కూర్చోకుండా ఈ హెడ్ లెవెల్లో ఉండాల్సిన మానిటర్ డౌన్ అవ్వడం, పైకి ఉండడం వల్ల నెక్ మీద ప్రెజర్ పడి సర్వికల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి దృష్టిలోపు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇలా చూస్తూ ఉంటారు, తల ముందుకు దించేసి చూస్తారు. వాళ్ళకి కూడా ఎక్కువ తలనొప్పులు అంతా వస్తుంటాయి, దానివల్ల మైగ్రేన్స్ వస్తున్నాయి, హెడేక్స్ వస్తున్నాయి. అంటే కారణం ఎందుకంటే బికాస్ ఆఫ్ సిట్టింగ్. మనం సిట్టింగ్ పొజిషన్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంది అంటే బాగుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజు ఉన్నాడు. రాజు దగ్గర ఉండే సామంత రాజులు కానీ భట్లు కానీ ఎలా ఉంటారు, స్టడీ ఉంటాడు. యుద్ధంకి వెళ్ళిన ఒక సైనికుడు ఉంటాడు, ఎలా ఉంటాడు, స్టడీ ఉంటాడు. సో మనం చేసే పనిలో ఎప్పుడైతే స్టడీగా ఉన్నాం అనుకో, బాగా రిలాక్స్డ్గా కాకుండా స్టడీగా ఉన్నాం అనుకో, అన్నీ బాగుంటాయి. బట్ రిలాక్స్డ్గా అయిపోయిన టీవీ చూసినప్పుడు ఏమవుతాం, ఆడవిడ ఆడుకుంటున్నాడు, మనం అంటే మనం కూర్చుంటున్నాం. అట్లా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. సో మీరు అప్పుడు కూడా స్టడీగా ఉండాలి. ఒక క్రికెట్ చూస్తున్నారన్నా కూడా మీరు స్టడీగా ఉండాలి. ఈ మధ్యకాలంలో లేజీ సిస్టమ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి వచ్చేసినాయి. మనము కింద గ్రౌండింగ్ కూర్చోట్లేదు, కింద కూర్చునే సిస్టమ్స్ చాలా మర్చిపోయినాం. అంతా ఎక్కడ పడితే అక్కడ కుషన్స్ వచ్చేసినాయి. ఇంకా అంటే నేను వచ్చిన దానికి నేను అంగీకరిస్తున్నా, కానీ మనం కూర్చునే స్థితి మనకి ఎప్పుడు ఉండాలి. తెలిస్తే నొప్పులు అనేవి రావు. సార్ ఇప్పుడు మనము నడుము నొప్పి గురించి మాట్లాడుతున్నాం. సో దీనిలో సులభమైన వ్యాయామ పద్ధతులు ఏంటో చెప్తారా సార్? ముఖ్యంగా ఫస్ట్ చెప్పాలంటే యోగా. ఎందుకు యోగా అంటున్నానంటే అది పురాతన సిస్టమ్ నుంచి బాడీ అలైన్మెంట్కి చెప్తుంది. యోగా ఏం చేస్తుంది అంటే మనం తల్లిదండ్రుల నుంచి తీసుకున్న శక్తి ఏదైతే ఉందో దానివల్ల బోన్స్ తయారవుతాయి జెనెటిక్స్ వల్ల. సో అమాంతంగా పెద్దగా అయిపోవడం అవన్నీ ఉండవు. సో శరీర అమ్మానాల దగ్గర నుంచి వచ్చే డిఎన్ఏ కానీ అంటే ఫాదర్ నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి శరీరం తయారవుతుంది. అందులో ఎక్స్ట్రాగా మాంసం కానీ కొవ్వు కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ తయారవుతాయి కదా. సో ఆ తయారైన దాన్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చేసేది ఆసనాస్. అంటే ఆ బాడీకి అంటే ఆ పిల్లర్స్కి ఎంత బిల్డింగ్ ఉండాలో అని తయారు చేసేది యోగా. సో అర్థమైంది కదండి. సో దాన్ని బట్టి శశాంక్ అంటే పొట్ట పెరగదు, సైడ్ బెండింగ్స్ అనుకుంటే హిప్ సైడ్లో ఫ్రీ అయిపోతుంది, అట్లాగే థైస్లో ఉండేవి అన్నీ. అదేదో 1 రోజు 2 రోజులు వచ్చేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే రెగ్యులర్గా మనం చేసుకుంటున్నప్పుడు ఆ బాడీలో చేంజెస్ అనేది అంతే ఉంటాయి, ఎక్కువ పెరగవు. సో దీని తర్వాత బాడీలో ఉండే బట్టలు, మనం వేసుకునే బట్టలు ఎక్కడైతే టైట్గా నొక్కి పెట్టేస్తాం, లైక్ బెల్టింగ్ అనే సిస్టమ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నడుము మీద ప్రెజర్ పడుతుంది. సో ఎందుకంటున్నానంటే ముందు ఆసనాస్ ఇంపార్టెంట్. ఆసనాస్ అంటే వదిలేని బట్టలు వేసుకుంటూ ఆకృతి తగ్గట్టుగా మనం చేసే ఆసనాలు. రెండోది మన స్ట్రక్చర్ బట్టి మనం ఏంటి టైట్గా పొట్టంతా లిఫ్ట్ చేసి కిందని మంచిగా బెల్ట్ కట్టేస్తాం, దానివల్ల వచ్చేస్తాయి. ఇన్నర్స్ వల్ల, టైట్ ఇన్నర్స్ వల్ల కూడా మనకి నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్టాగ్నెట్ అయిపోయినాయి. కొన్ని రకాల జీన్స్ వేసుకున్నారు అనుకోండి, అది అంత వేగంగా ఫ్లెక్సిబుల్ ఉండదు, దానివల్ల కూడా నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మూడోది వచ్చేసి లైఫ్ స్టైల్, మనం కూర్చునే విధానం. సో కూర్చునే విధానం ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి. అంటే ఇందాక నేను చెప్పాను గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసుకోవడం కానీ, లేకపోతే పూర్తిగా చేరపడడం, నడుము మీద ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఆ చైర్ వెనక్కి వరకు కూర్చోవాలి. వెనక్కి వరకు కూర్చో బెండ్ అయిన చైర్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేస్తూ కూర్చుంటే చాలు. లేదు ఒక లెగ్ని పైన వేసుకొని లేకపోతే మఠం వేసుకొని సుఖాసనం వేసుకొని అట్లా కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో మీరు ఏ చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మఠం. ఇంకోటి నీసు పైకి ఉండి నడుము కిందకు ఉంది అన్నప్పుడు ఈ నడుము నొప్పులు అనేది చాలా ఎక్కువ వస్తాయి. నడుము పైకి ఉండాలి, మోకాలు కిందకు ఉండాలి. ఒక పద్మాసనం వేసినా, వజ్రాసనం వేసినా ముందుకు ఉండాలి. ఆసనాస్ అనేవి ఎందుకు అంటున్నారంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తగ్గడానికి ఆసనాస్. అండ్ రెండోది ఈ మిడిల్ వయసు 50 years లోపల వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్లకి దయచేసి ఈ ఆపరేషన్ చేసుకోవద్దు. అంటే ఆపరేషన్ ఇస్ గుడ్ బియాండ్ దట్, అంటే చెయ్యలేని పరిస్థితిలో లేకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత లేకపోతే ఇది ఎందుకు తగ్గట్లేదు ఎన్నో రోజుల నుంచి ఉంది అనేటప్పుడు మాత్రం ఆపరేషన్ ఇస్ గుడ్. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా బాగా చేస్తారు. కానీ చిన్న వాటికి కూర్చొని దాని తర్వాత బెండ్ అవ్వకపోవడం, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, పరిగెత్తలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. మనం జీవించలేకపోతే అలాంటప్పుడు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ
బాగుంది, అన్నీ బాగుంది, లైఫ్ స్టైల్ డిజార్డర్లు, ఐటీ కంపెనీలోకి వచ్చాం, సిట్టింగ్ పొజిషన్, ఇందాక మీరు అన్నారు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు నడుము నొప్పులు వచ్చినాయి, అలాంటి వాటికి చాలా వరకు మసాజ్లోని వీటిలో అలైన్మెంట్లో తగ్గిపోతాయండి. ఓకే. సో దాంతోపాటు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే తీసుకున్నారో అన్నిటికీ తగ్గుతూ ఉంటాయి, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్లో. ఓకే. సో వైద్యానికి వచ్చేసరికి వైద్యంలో ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పాను హెవీగా ఫ్యాట్ ఉంది, నడుము దగ్గర మాత్రం ఫ్యాట్స్ లేవు, సపోర్టింగ్ ఫ్యాట్స్ లేవు. అలాంటప్పుడు మనము కొన్ని వైద్యాలు చేస్తూ ఉంటాం. సో పంచగవ్యాలకు వస్తే ఏం చేస్తామంటే దాన్ని నెయ్యి ఉంటుంది, పాత నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఎప్పుడైతే బాగా రాసి కోల్డ్ ప్యాక్ పెట్టామనుకోండి మెల్లగా మళ్ళీ మాంసం సర్దుకుంటుంది. సో అలాంటప్పుడు పంచగవ్యాలు అయితే పాత ఆవు నెయ్యి, పంచగవ్య వృతాలు అంటారు, దాన్ని పెట్టి ఎప్పుడైతే మసాజ్ చేస్తున్నామో మళ్ళీ ఎక్కడైతే కండలు లాస్ అయిపోయినాయో అంటే ఉండాల్సిన సపోర్టింగ్ కండలు అవన్నీ రియాక్టివేట్ అవుతుంటాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ నడక వల్ల కూడా మనకి ఈ నడుము నొప్పి తగ్గే అవకాశం ఉందంటారా వ్యాయామంలో భాగంగా? తగ్గుతుంది. జాగింగ్ అని వాకింగ్ అని చేస్తూ ఉంటారు కదా. మరి జాగింగ్ కాదు, జాగింగ్ మీరు చెప్పులు లేకుండా పరిగెట్టండి, షూలు లేకుండా పరిగెట్టండి, ఏం కాదు. బట్ చెప్పులు వేసుకొని పరిగెట్టిన తర్వాత ఏమవుతుందంటే అవి టోస్ మీద ప్రెజర్ ఇస్తాయి కదా, అదొకటి బరువు వెనక్కి లాగుతూ ఉంటుంది, అన్నిసార్లు మనకు కంఫర్ట్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి, ఎందుకు రన్ చేయాలి? మన శరీరాలు రన్ చేసేటట్లు లేవు, జస్ట్ హ్యూమోసెపియన్స్ కాబట్టి మనం రన్ చేస్తే ఏమవుతుందంటే రక్త ప్రసరణ విధానం పెరుగుతుంది, స్పైనల్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, తద్వారా బ్రెయిన్కి డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. రెండోది ఎప్పుడు ఏ లోపల ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఎక్కడ హుక్కులతో ఉండలేదు. సో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మాంసంతో అంటే తయారై ఉంది, దాన్ని ఎక్కువ ప్రెజర్ ఇచ్చేసి చేయడం వల్ల కష్టమవుతుంది. కొన్ని రకాల మనం వ్యాయామం చేస్తున్నప్పుడు అంటే కొన్ని జిమ్లో బరువులు ఎత్తుతూ ఉంటారు, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నడుముకి సపోర్ట్ పెట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ అతను వెయిట్ ఒక 70 కిలో ఉంది అంటే అతను 100 కిలోస్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ నడుముకి ఒక బెల్ట్ ఇస్తారు వాళ్ళు, ఆ బెల్ట్ని గట్టిగా కట్టుకోవడం వల్ల ఈ నడుములు అనేవి చాలా సపోర్టివ్గా ఉంటాయి. సో ఒక్కసారిగా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది, షోల్డర్ నుంచి వెన్నుపాము నుంచి నడుము మీద విపరీతంగా ప్రెజర్ పడుతుంది, అలాంటప్పుడు ప్రాబ్లం వస్తుంది. మేబీ ఆ ట్రైనరు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండి ఒక 20 సంవత్సరాలు బాగా ట్రైన్ అయ్యి వాడు అతనికి ఆ జాబ్లోకి వచ్చి ఈజీగా లిఫ్ట్ చేస్తాడు. బట్ మనం అప్పుడే 2 నెలలు 3 నెలలు జాయిన్ అవుతాం, నడుము మీద అట్లీస్ట్ ఒక 100 కిలోస్ 150 కిలోస్ పెట్టి ప్రెజర్ ఇస్తాం, ఆటోమేటిక్గా మనకి లూజ్ అయిపోతాయి. మేబీ ఇతని దగ్గర కాల్షియం డెఫిషియన్సీ ఉండుండొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుద్ది, హెవీగా బరువు పడేసరికి అవి జస్ట్ క్రాక్ వస్తాయి, చిన్న నరాలే. మరి అందుకని చెప్తున్నా. ఇంకోటి యోగా అనుకోండి, ఎవరి బరువు ఎవరు ఎత్తక్కర్లే, వాడి బరువు వారు ఎత్తుకుంటే చాలు. చిన్నపాటి వ్యాయామాలు ఉంటాయి అండ్ సరళమైన చేసుకోవచ్చు, చిన్న మ్యాట్ ఉంటే చాలు, ఈజీగా ఉంటుంది, నాడీ విధానం బాగుంటుంది, ఫ్లెక్సిబుల్. అంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, ఇప్పుడు అతను బాడీ బిల్డర్ ఉంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళాలి, యోగాకి పనికిరాదు, కరెక్టా? సో అతను చాలా కుస్తీ పోట్లు పడుతున్నాడు, ఫైటింగ్కి వెళ్తున్నాడు, అలాంటప్పుడు జిమ్మే కరెక్ట్. సో జనరల్ లైఫ్ స్టైల్కి, మనం అందరూ చేసే జనరల్ లైఫ్ స్టైల్కి, వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఇంకా పోలీస్ ఆఫీసర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అండ్ మోరోవర్ రిసెప్షనిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్కైనా ఇది మన లైఫ్ స్టైల్ బ్రెయిన్తో డెవలప్ అయ్యింది, అంటే కళలతో ఉంటుంది, ఫిజికల్గా బాడీతో కాదు. సో ఫిజికల్ బాడీ కానప్పుడు యోగాసనాస్ చాలా బాగుంటాయి, సరళంగా ఉంటాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు చికిత్సా విధానాలకు వద్దాం. ఇప్పుడు నడుము నొప్పికి చికిత్సా విధానాల్లో అసలు మర్మ చికిత్స అంటే ఏంటి, అసలు నడుము నొప్పికి చికిత్సా విధానం ఎలా ఉంటుంది అసలు? చాలా మందికి ఏంటంటే ఎక్స్రేలు పట్టుకొస్తారు, సో కొంచెం కామెడీగా ఉంటుంది. ఎందుకు అంటే ఎక్స్రే అంటే స్టడీగా పెడతారు, స్టడీగా నిలబెట్టి కదలకు అండి అలాగ ఉండి అప్పుడు తీస్తారు, కరెక్టా? కానీ వాళ్ళకి ఏంటి అవుతుందంటే జనరల్ లైఫ్ స్టైల్లో ఉండే ప్రాబ్లం. సార్ కొంచెం మెట్లు ఎక్కుతున్నప్పుడు కలుక్కుమంటుంది సార్, మెట్లు దిగుతున్నప్పుడు నొప్పి పెడుతుంది అంటారు. అంటే మూమెంట్ అవుతున్నప్పుడు వచ్చే నొప్పి వేరే, స్టడీగా ఉన్నప్పుడు తీసిన ఎక్స్రే వేరే. మేము అవన్నీ పక్కన పెట్టి నొప్పి ఎక్కడుందో అంటాం. మెషిన్ ఏం చెప్తుంది అంటే చేంజెస్ అనమాట, అంటే ఇంత ఉండాలి ఇంత ఉండాలి, ఆ గ్యాప్స్ చెప్తుంది. బట్ ఆల్వేస్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాడు ఎలా కూర్చున్నాడో, ఎలా పరిగెడుతున్నాడో, ఎలాగ రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అవన్నీ లెక్క ఉంటుంది. మర్మకాళ్ళు ఏంటంటే మనిషి చెప్పే మాటలు నమ్ముతాం, మనం ముట్టుకున్న తర్వాత వచ్చే నొప్పిని అబ్బా అమ్మ అంటాడు, అక్కడ నొప్పి పెడుతుంది అంటుంటాడు. ఈ నొప్పినే మనం గమనించి ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు చెప్పుల దగ్గర నుంచి కూర్చునే స్టేట్ పట్టుకుని, సో అతను ఏమేమి తింటున్నారు ఇవన్నీ ఆలోచించేసి అలైన్ చేస్తాం. ఎక్కడైతే నొప్పి ఉంది అక్కడి నుంచి ఉండే ఇన్ఫ్లమేషన్, గాలి కానీ
లేకపోతే నీరు కానీ పట్టేస్తున్నప్పుడు, లేకపోతే ఒక నరం మీద ఇంకో నరం ఎక్కుతున్నప్పుడు తెలిసిపోతుంది. సో అవన్నిటిని ఉండే బాడీలో ఉండే 107 పాయింట్స్ ఉంటాయి. అవన్నిటిని కొంచెం ఫ్రీ చేసుకుంటూ ఆ పార్ట్కి వచ్చేసరికి రిలాక్స్ చేస్తాం. ఇది ఒక గ్రేట్ అడుగుతాం. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డయాగ్నోస్ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది. చాలా మంది అంటారు ఈ మోకాలు కింద నుంచి వస్తుంటాయి అండ్ సయాటికా అని చెప్పి అంటారు. అంటే దాని పైనుంచి అలైన్ చేసుకుంటూ, స్పైన్ నుంచి అలైన్ చేసుకుంటూ ఎలా అవుతుందో పాదాల వరకు చెక్ చేసుకుంటూ వస్తాం. దానివల్ల తగ్గుతుంది. వాళ్ళ చెప్పులు మారుస్తాం, వాళ్ళ ఫుడ్ మారుస్తాం, వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్, తినాల్సినవి తినకూడదని చెప్తూ ఉంటాం. సో ఎందుకంటే అందరిది ఒక్కొక్క రకం, వాళ్ళు ఎలా పుట్టారు, ఎట్లా పెరిగారు, ఏమేమి తిని పెరిగారు, వాళ్ళ డిఎన్ఏలు ఏంటి, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, ఇవన్నీ కనుక్కొని చెప్పేదే మర్మకళ. అంటే పేషెంట్ హిస్టరీ మొత్తం తీసి వాళ్ళని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు కదా, పడ్డారా లేదా, ఎందుకంటే కొన్ని తెలిసిపోతాయి. ఏదైనా తగిలిందా, స్ట్రెచ్ అయినా, అలాంటివి కొన్ని తెలియదు. అంటే అప్పటికప్పుడు ఏదైనా వెళ్తూ కొంచెం జారి పడిపోవచ్చు, బట్ అది గుర్తుండదు. ఏం కాదని దొలుక్కొని వెళ్ళిపోతారు. చాలామంది నేను చూస్తాను, బైక్ మీద వెళ్తూ ఉంటాడు, పడిపోయాడు అనుకోండి, అది కూడా అక్కడ ప్రాబ్లమ్ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. సో అక్కడ ఏదైతే ఉందో అది గుర్తుండదు, ఫలానా ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. తర్వాత లాంగ్ రన్లో ఉండేటప్పుడు అప్పుడు వస్తుంది, సరే ఇది ఏదో తగిలే ఉంటుందండి, తగిలిన నొప్పే అని చెప్తాం. ఎందుకంటే అక్కడ నొప్పి పెట్టిన విధానం బట్టి మనం చెప్పచ్చు. స్కిన్ మీద ఉంటే ఒక నొప్పి వస్తుంది, బోన్ మీద ప్రెజర్ చేసినప్పుడు ఒక నొప్పి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళందరికీ మర్మలో స్ట్రెచ్చింగ్స్ అనమాట, మర్మ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అన్ని చెక్ చేసుకుంటూ లాగి చేస్తాం. 2-3 రోజుల్లో వాళ్ళకి తగ్గిపోతుంటుంది నడుము నొప్పులు అయితే. సార్ అయితే ఇప్పుడు పంచగవ్య స్పెషలిస్ట్గా మరి పంచగవ్య చికిత్స అనేది ఎలా ఉంటుంది సార్ నడుము నొప్పికి? నడుము నొప్పికి వచ్చేసి మాకు 2 ముఖ్య ఇంపార్టెంట్ అంటే నెయ్యి, ఆవు పేడ. సో నెయ్యిని ఏం చేస్తామంటే ఇందాక చెప్పినట్టు పాత నెయ్యిని మంచిగా ఆ నడుము దగ్గర కానీ మోకాల దగ్గర కానీ ఉన్నప్పుడు ఒక చిన్న గుంతలాగా ఒక దీని మైదా పిండితో లేకపోతే మినప్పిండితో దానికి గొయ్యిలా చేసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేస్తుంటాం. వేడి నెయ్యి అందులో వేస్తుంటప్పుడు ఆ నరాలన్నీ ఫ్రీ అవుతాయి. సో ఇది పంచకర్మలో ఏమంటారంటే వస్తి క్రియలు అంటారు. చాను వస్తి, కటి వస్తి, మేరు వస్తి అంటారు. సో అలాగ చేసుకొని అందులో గుంతలా వేసి ఆ నరాలు ఏదైతుందో ఫ్రీ చేస్తాం. దానివల్ల చాలా బాగా నొప్పులు తగ్గుతూ ఉంటాయి పాత నెయ్యి. అదేవిధంగా పేడ, ఆవు పేడ ముద్దని గట్టిగా అప్పుడు ఫ్రెష్గా ఉండే పేడని గోమూత్రంలో కలిపిన తర్వాత అది మంచి బంకమట్లా తయారవుతుంది. సో నడుము మీద మొత్తం లేపనంగా పెట్టామనుకోండి, అది కొంచెం లేత ఎండలో ఎవరైనా పెట్టుకుని పెడితే నొప్పులు చాలా వేగంగా లాగుతాయి. ఎందుకంటే ఆకుల తాలూకు రసం కదా, పేడ అంటే ఆకుల తాలూకు రసం ఫిల్టర్ అయ్యి వస్తుంది. దాని పేడకి మధ్యలో ఒక గమ్మింగ్ ఉంటుంది, ఒక జింక్ లాగా ఇలా పట్టుకొని మెత్తగా గమ్మింగ్లా ఉంటుంది. సో అది ఇంకా ఒండ్రు మట్టి, కొన్ని రకాల మూలికలు అన్నీ వేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఒక మంచి లేపనం తయారవుతుంది ప్లాస్టిక్ సార్. అప్పుడు ఏమవుతుంది, ఈ పెయిన్స్ అన్నిటిని అది హరించుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. ఇంకా దాంతోపాటు కొన్ని మ్యాగ్నెటిక్ థెరపీస్ చేస్తుంటాం. సో కొన్ని అంటే అవన్నీ డిపెండ్స్ అపాన్ పెయిన్స్ బట్టి. ఇంకా పంచకర్మలోకి వచ్చేసరికి మాత్రం చాలా డిఫరెంట్ ఆయిల్స్, మహానారాయణ తైలం కానీ, సో అలాంటివన్నీ వాడుకొని ఈ మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఏదైనా ఒకటి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనిషికి డిఫరెంట్ ఉంటుంది, అందరికీ ఒకటి ఉంటుంది. లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వంట దగ్గర ఈ షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, సయాటికా ప్రాబ్లమ్స్. అంటే రెండు లెగ్స్ మీద వాళ్ళు ఎప్పుడు ఉండరు, ఒక లెగ్ మీదే బోర్ చేస్తారు. సో కాలు మీద కాలు వేసుకునే అలవాటు ఎక్కువ లేడీస్కి ఉంటా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి సయాటికా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఎక్కువ చూసి ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుంటూ పంచకర్మలో చాలా తగ్గినాయి. కొందరికి ఈ పంచగవ్యాల విధానంలో థెరపీలో తగ్గుతున్నాయి. ఇంకొంచెం ఈ మర్మకళ యోగ విద్యలో చాలా వరకు నడు నొప్పులు తగ్గుతూ ఉంటాయండి. ఓకే, అంటే ఇవి ఏ వయసు వారికి వారి రకమైన ట్రీట్మెంట్స్ మీరు ఇస్తూ ఉంటారా సార్? అంటే ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలంటారు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటారు? మ్యాక్సిమం ఒక 1 వీక్లో వెళ్ళిపోతుందండి. కానీ ఇప్పుడు ఆపరేషన్ అయింది అనుకోండి, సో ఆపరేషన్ రెడీగా అయిన ఆపరేషన్ తర్వాత కొందరు వస్తుంటారు, అంటే ఏదో డిస్లొకేషన్ ఇంకా ప్రాపర్గా ఆపరేటర్ చేయకపోయినా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పూర్తిగా తగ్గదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఆపరేటెడ్ అయిపోయింది, అది కొంచెం రిపేర్ అయిపోయింది కాబట్టి దాన్ని పార్షియల్ నొప్పులు అంటే నొప్పులు బయట ఎక్స్టర్నల్ నొప్పులు వీటి వరకు తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలకైతే వేగంగా తగ్గిపోతాయి. అండ్ మిడిల్ వయసు 50 years లోపల ఉన్న వాళ్ళందరికీ ఒక 3-4 సిట్టింగ్స్లో తగ్గిపోతుంటాయి. దీనికి ఎక్కువ రిపోర్ట్స్ కూడా అవసరం లేదు. అయితే దీనికి ఏమన్నా అంటే పథ్యం లాంటి అట్లా ఏమన్నా పాటించాల్సి వస్తుందా సార్ ఆహార విషయాల్లో? ఇలాంటి నడునొప్పులు చేసేటప్పుడు గ్యాసెస్ మళ్ళీ ఫామ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం లోపల గ్యాసెస్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్న ప్రతిసారి వాళ్ళకి నడునొప్పి జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక అడుగుతాం, గుచ్చిన నొప్పి ఉందా లేకపోతే స్ట్రెచ్చింగ్ నొప్పి ఉంటుందా,
అడిగే దాన్ని బట్టి మాకు అర్థమైపోతుంది. వీళ్ళు ఎక్కువ గ్యాస్ ఫుడ్ తిన్నారు అని, రాత్రి ఇడ్లీలు తినేసి ఉంటారు, నీళ్ళు తాగలే, లేకపోతే మజ్జిగ ఏం తీసుకోలే, అంటే లూబ్రికేషన్ లేదు. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండా నొప్పులు వస్తుంటాయి. వేపుళ్ళు తింటుంటారు, పచ్చళ్ళు తింటుంటారు. సో అందుకని పథ్యం కంపల్సరీ ఒక 2 నెలల పాటు పథ్యం పెడతాం. సో కొన్ని రకాల విరుద్ధాహారాలు చెప్పాను ఇందాక నేను, చేపలు పెరుగు కానీ, చేపలు పాలు, ఈ కాంబినేషన్స్ వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్ బట్టి వాళ్ళు తినకుండా ఉంటే తగ్గిపోతుంది. అంటే చిక్కుడు గింజల్లో పాలు వేసుకొని పెరిగేసుకొని కొందరు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో తేనె పాలు కలుపుతూ ఉంటారు, తేనె పెరుగులు కలుపుతుంటారు, తేనె నెయ్యి కలుపుతూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాంటివి చేసుకోవాలి సార్? అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే ఫర్దర్గా మనకి నడుము నొప్పి రాకూడదు అని అనుకుంటే మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? అది మంచి ప్రశ్న అది. సో దాంట్లో ఫస్ట్ ఎక్స్క్రీటెడ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. యూరిన్ మోషన్ సిస్టమ్ ఆపుకోకూడదు. సో యూరిన్ వచ్చింది అనుకోండి, అది ఎప్పుడైతే స్లోగా బ్లాడర్ తర్వాత ఉండే నరాలని అన్నిటినీ కంప్రెస్ చేస్తుంది ప్రెజర్. సో అదేవిధంగా షిట్ పార్టికల్స్ కూడా మనకి ఎక్కువైతే కాన్స్టిపేషన్ ఉందనుకోండి, అది పొట్టను ఉబ్బిస్తుంది, ఫ్యాట్స్ అలా పెరుగుతూ ఉంటాయి. ఫ్యాట్స్ పెరిగిందంటే నడుము మీద ఎక్కువ ప్రభావం పడిపోతుంది, ప్రెజర్ పడిపోతుంది. మోషన్ వెళ్ళకపోయినా, యూరిన్ వెళ్ళకపోయినా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది గ్యాసెస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఊరికే త్రేణుపులు తీస్తుంటారు, లేకపోతే కింద నుంచి అపానవాయు ఎక్కువ వెళ్తూ ఉంటుంది, పైనుంచి బాగా త్రేణుపులు వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి కంపల్సరీ అభ్యంగనం చేయిస్తాం, అంటే మసాజులు అన్నీ ఉంటాయి. ఆయిల్ బాగా మసాలా పెట్టి స్టీమ్ పెట్టడం వల్ల రిలాక్స్ అవుతారు. ఎక్కువసేపు టబ్ బాత్ స్నానం చేయిస్తాం. టబ్ బాత్లో కూర్చున్నప్పుడు ఏమవుద్ది, వాతం పోతుంది. రెండోది స్పీడ్గా తింటారు. ఇంకా చెప్పుకోవాలంటే స్పీడ్ స్నానాలు చేసేస్తుంటారు, అన్ని త్వరగా అయిపోతాయి. అలాంటి వాళ్ళకి నొప్పులు అంత వేగంగా తగ్గవు. సో ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండిపోతాయి. అట్లా అంటే మెల్లిగా నడవడం, నడకలో కూడా మనం చేంజెస్ చేసుకోవాలంటారా సార్? ఇట్లా నడుము నొప్పి ఉన్నప్పుడు నడకలో కంపల్సరీ చేంజ్ చేయాలి. చెప్పులు మాత్రం చాలా ఫ్లాట్ చెప్పులు, తక్కువ సోల్ ఉండేవి. సో దాంట్లో క్వశ్చన్ ఏమి లేకుండా ఉండేవి. కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, రన్నింగ్స్ కానీ లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు వార్మప్ కంపల్సరీ అంటాం. సో వర్కౌట్ చేసినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు దానికి స్టార్టింగ్ వెరీ ఇంపార్టెంట్. మనం వార్మప్ చేయాలి, లాస్ట్లో కూల్ చేసుకునేది ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ. అంటే ప్రతి ఒక్క వర్కౌట్కి ఉంది, బట్ ఎవరైతే పాటించారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. సో అందుకని ఏదైనా వర్కౌట్, ఇప్పుడు ఒక గేమ్ ఆడాలి, క్రికెట్ ఆడుతుండాలి, లేకపోతే దానికి ఫస్ట్ వార్మప్ ఉండాలి, ఫైనల్లో రిలాక్సేషన్ కంపల్సరీ చేసుకోవాలి. థైస్ అన్ని ఫ్రీ చేసుకోకపోతే, ఇప్పుడు చాలామంది వీకెండ్స్లో క్రికెట్స్కి వెళ్తూ ఉంటారు, గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఏం ఉండదు, రైట్గా ఇలా ఆడేస్తారు. అప్పటి వరకు లేనిది ఒక బాల్ రాగానే బాడీ స్పీడ్గా పరిగెడుతుంది, మజిల్స్ కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఏదైనా పడ్డారనుకోండి, హిప్స్ రాయిగా తగిలింది అనుకోండి, ఆ పెయిన్స్ అన్నీ విపరీతం అవుతాయి. సో ఆ చెప్పలు సోల్ కింద అరిగిపోయింది అనుకోండి, చాలా వరకు సోల్, క్రికెట్ ఆడినప్పుడు సోల్ వేరే ఉంటుంది, అండ్ బ్యాడ్మింటన్ ఆడినప్పుడు సోల్ ఉంటుంది. జనరల్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ఆఫ్ సోల్ అనేది వేరే ఉంటుంది. అది ఎవరిదో వాళ్ళు అర్థం చేసుకొని ఈ చెప్పులు ఆ చెప్పులు అయిపోతే పర్లేదు. అది స్కిడ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా యాంకిల్కి పెయిన్, అదే నీకి అండ్ హిప్కి అన్నిటికీ పెయిన్ వస్తుంది. అండ్ ఓల్డ్ షూస్ ఉన్నప్పుడు సోల్ ప్రాపర్గా లేకపోయినా ఇవన్నిటికీ చూసుకోవాలి. ఇంత చేసినా కూడా నిద్రలో కూడా చాలామంది పట్టేస్తాయి. కరెక్ట్. నిద్రలో పట్టేటప్పుడు వాళ్ళు శవాసనలో స్ట్రైట్గా పడుకుంటే నడుము కిందని పిల్లో పెట్టుకోవాలి. నడుము కింద పిల్లో పట్టుకుంటే ఈ నడుము నొప్పులన్నీ రిలాక్స్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు, మంత్లీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు అలా పెట్టుకోవాలి. లేదు ఒక పక్కకి తిరుగుతున్నప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఇంకొక పెద్ద పిల్లో, అంటే కాలు వేసుకొని పడుకుంటారు కదా, అలాంటి అలవాటు ఉన్నప్పుడు పెద్ద పిల్లో వేసుకొని పడుకుంటే సయాటికా ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు అన్నీ చాలా సుఖంగా తగ్గుతాయండి. ఓకే, అయితే సార్ ఈ నడుము నొప్పి స్టేజెస్ ఉంటూ ఉంటాయి కదా, సో డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు? అంటే ఏ స్టేజ్లో? ఇనీషియల్గా ఎప్పుడు కూడా డాక్టర్ ఉండాలి. సో మీరే డాక్టర్ అయ్యారనుకో ఇంకా బెటర్. సో ఒక యాక్సిడెంట్ అయ్యిందండి, లేకపోతే జారి పడ్డారు, ఆలోచించాలి తీవ్రత నాకు ఫ్యూచర్లో ఏమైనా పడుకొస్తుందా, పెద్దది అవుతుందా, చిన్నది అవుతుందా, దానికి నేను రెస్ట్ టైం ఇవ్వాలా, అది లోపల ఫామ్ అవుతున్నప్పుడు అంటే రబ్జ్ అయిపోయి ఉంటుంది, ఇంటర్నల్గా టేర్ అయిపోతుంది, ఏసీఎల్ టేర్స్ అంటారు. సో అలాంటప్పుడు టేర్ అయిపోయినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, నేను రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు న్యూట్రిషన్ యాడ్ అవుతాయి. న్యూట్రిషన్ యాడ్ ఆన్ అవుతుందంటే, సో ఏది తింటే నాకు ఏ డెఫిషియన్సీ అనేది మామూలు అవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, గ్లూకోజమైన్ అంటారు, అంటే మన బాడీలో గమ్ అరిగిపోతుంది. సో గమ్ అరిగిపోయినప్పుడు కొలెజన్ 2 కానీ, గ్లూకోజమైన్ కానీ, విటమిన్ K3 కానీ, ఇట్లాంటివన్నీ కాల్షియం పొరమస్ ఏవైతే అవన్నీ వేయాలి. దానికి రిలేటెడ్గా ఉండే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్.
బోస్విల్ అంటారు. సో అదేంటి గమ్మింగ్ అనమాట, మనం చెట్ల బెరడు నుంచి వచ్చే గమ్ ఏదైతే ఉందో దాన్ని మెడిసిన్ చేసిస్తారు. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి, రొమటైడ్ ఆర్థరైటిస్కి, ఈ జాయింట్ పెయిన్స్ అన్నిటికీ అది బాగా పనిచేస్తుంది. అంటే న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ డిసీజ్. ప్రాబ్లం ఎక్కువగా ఉంది, తీవ్రత ఎక్కువ ఉంది, కాల్షియం డెఫిషియన్సీ తక్కువ ఉన్నాయి, బాడీలో D3 లేదు, అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా డోసేజ్ ఒక 15-20 రోజులకి తీసుకోవచ్చు. అది కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. సో మా దగ్గరికి ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఫుడే చెప్తాం, ఏది తినాలో ఏం తిరిగి కూడా చెప్తాం, తర్వాత న్యూట్రిషన్ అనేది కామన్. సో ఒక 5 నుంచి ఒక 10 days లోపల అనేవి తగ్గిపోతాయండి. సో ఫామ్ అయినప్పుడు మనం పరిగెట్టడాలు, ఇప్పుడు ఈరోజు తగ్గిపోయింది, రేపు నేను డ్యూటీకి వెళ్ళిపోవచ్చా అంటే అదే పెద్ద ప్రాబ్లం. తగ్గిపోయిన తర్వాత మనం ఎక్కువ వాడేస్తేనే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మనం జనరల్గా కార్ సర్వీసింగ్ ఇస్తే సార్ ఇప్పుడే చేస్తాం 50లో వెళ్ళండి అంటాడు. సో అయ్యింది కదా అనుకొని స్పీడ్గా కొట్టామనుకోండి, పాటలు అన్నీ ఒకసారిగా ఆ ఫ్రిక్షన్ ఫ్రీ అవ్వవు. సో అప్పుడే టైట్గా వేసి కొత్త పాటలు వేసి అంత గ్రీజింగ్ చేసే సిస్టమ్ ఒకసారిగా స్పీడ్గా వెళ్ళామనుకోండి, అది మళ్ళీ ఎక్కువ లైఫ్ రాదు. అట్లాగే బాడీ దగ్గర కూడా ఎనీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, మీకు ఏమైనా ఆయుర్వేద ట్రీట్మెంట్ కానీ, న్యూట్రిషన్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు, మర్మకళ, యోగ విద్య కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొంత టైం ఇవ్వాలి. జనరల్గా నాకు తగ్గిపోయిందని రేపు తెల్లవారు వాకింగ్కి వెళ్ళిపోయి రన్నింగ్కి వెళ్ళిపోతానంటే కాదండి. ఓకే సార్, అయితే ఇప్పుడు మా చివరిగా మెయిన్గా నడుము నొప్పికి రిలేటెడ్గా స్పెసిఫిక్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా, అవి ఏంటో చెప్పండి. మునగాకు చాలా బాగా పనిచేస్తుంది, ఇందులో మంచి రిచ్ కాల్షియం ఉంది. ఇంకా మునగాకు తాడుగా కాడలు కానీ లేకపోతే ఏమైనా బాగుంటుంది. తమలపాకులు బాగా తీసుకోవాలి, తమలపాకులు తీసుకొని ఇందాక నేను చెట్లు గమ్ అని చెప్పాను కదా, బోస్విల్ అంటారు. సో గమ్మింగ్, ఈడబుల్ గమ్ అంటారు, గోంద్ అంటారు, అంటే తినే గోంద్ ఉంటుంది, అవి మంచి లడ్డూలు చేసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్లో ఉండే వాళ్ళకి జింక్ ఐటమ్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్లు ఉండే బాదం కానీ, అప్రికెట్ కానీ ఇవన్నీ, సో ఇవి బాగా ఎక్కువ తింటూ ఉండాలి. ఖర్జూరం, ఎండు ఖర్జూరాన్ని నీటిలో నానబెట్టి అవి తీసుకోవడం కానీ, సో ఇవన్నీ డ్రై ఫ్రూట్ లడ్డు బేసికల్గా చెప్పుకోవాలంటే ఫ్రూట్స్ అన్ని ఖర్జూరం బాగా తీసుకొని దాన్ని నట్స్లో కలుపుకొని తీసుకుంటే బాగుంటుంది. అండ్ మామూలుగా దీనికి వచ్చేసరికి నెయ్యి చాలా మంచిది. మనం పప్పులో నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే మంచి బాగా వేడి అన్నంలో నెయ్యి వేసుకోవచ్చు. సో గ్యాసెస్ రిలీజ్ కావడానికి సొంటే, అన్నము సొంటే కలిపి ఎవరైతే బాగా తింటున్నారో గ్యాసెస్ అన్నీ చాలా ఫ్రీ అయిపోతుంది, అసలు మళ్ళీ ఉండవు బాడీలో. సో మళ్ళీ త్రికటు అంటారు, అంటే మిరియాలు, ఇంకా మిరియాలు వచ్చేసి, సొంటి వచ్చేసి, పిప్పలి 3 కలిపి మనకి త్రికటు అంటారు. అది త్రికటం కూడా మనం తీసుకోవడం వల్ల పొట్టల్లో ఫ్రీ అయిపోతాయి. త్రిఫలా తీసుకోవడం వల్ల గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి, మోషన్స్ కానీ ఇలాంటివన్నీ శరీరంలో ఉండవు. అంటే ఇవన్నీ ఎట్లాగా చెప్తున్నామంటే ప్రాబ్లం అనేది సొల్యూషన్ కోసం ఒకటి, రెండోది ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం. ఈరోజు తిన్న మంచిగా ఫుడ్ అరిగితేనే కదా గ్యాసెస్ అన్నీ కిందకి వెళ్తాయి. అరగకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీలో ఎక్కువసేపు ఉండిపోతుంది. అరిగిన తర్వాత షిట్ కూడా లోపల ఎక్కువ ఉండిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అందుకు త్రిఫలా, త్రికటు ఇవ్వాలి, దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్లో ఉండే బోన్ స్ట్రెంగ్థనింగ్ గురించి అన్నీ ఇవ్వాలి, సరిపోతుంది ఇట్లా. ఓకే, అంటే ఈ చూర్ణాలు కూడా ఇప్పుడు బయట మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా సార్, ఈ చూర్ణాలు మీ గైడెన్స్ కింద తీసుకోవాలంటారా, ఇవి ఎలా ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది అంటారు? అది డోసేజ్ అండి, మన వెయిట్ BMI చూసుకుంటాం, బాడీ మాస్ ఎంత ఉందో దాన్ని బట్టి. అండ్ మోరోవర్ చాలా లావు ఉంటాడు, లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ తినాలని లేదు. సో అక్కడ ఎంత లాస్ అయిపోయిందో అంతవరకు తీసుకోవాలి. సో ఫుడ్లో మేము వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అంటే 3 సాలిడ్స్ తినద్దు. సో సెమీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, లేకపోతే సెమీ సాలిడ్స్ రాగుండేది, అంటే నాకి తినే ఉప్మాలు కానీ, జావాలు కానీ ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్కువ తినమంటాం. అండ్ బాగా సాలిడ్గా ఉండే పదార్థాలు అంటే పొడులు వేసుకొని ఉంటారు, ఇంకా చెప్పాలంటే పచ్చళ్ళు వేసుకొని తింటారు, అలాంటివన్నీ కొన్ని రోజులు ఆపాలి, ఒక 2-3 months ఆపాలంటాం. అండ్ మోరోవర్ అన్సీజనల్ ఫ్రూట్, ఈ సీజన్లో ఇప్పుడు మామిడి పళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అండ్ వాటర్ మిలన్స్, సొరకాయలు, కీరకాయలు ఎక్కువ వస్తుంటాయి, ఇట్లాంటివి ఎక్కువ తినమంటాం. ఇప్పుడు కానీ సీతాఫలాలు, ఆరెంజెస్ వచ్చాయనుకోండి, దట్స్ విరుద్ధం, అవి తినకూడదు. ఇప్పుడు నేరేడు పళ్ళు వస్తూ ఉంటాయి, ఇంకొన్ని రోజులైతే తాటి ముంజలు వస్తుంటాయి, ఇవన్నీ ఎక్కువ తినాలి. అంటే సీజనల్ ఫుడ్ ఎప్పుడు తిన్నారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. సో లేట్ నైట్గా చాలా ఎక్కువ డ్రైవ్ అంటే నాన్స్ కానీ, బటర్ కానీ ఏమైనా వేస్తారు కదా, అండ్ పుల్కాలు ఇవన్నీ అంటారు కదా, నైట్లో ఎక్కువ తినద్దు అంటాం. ఒకవేళ తిన్నా కూడా మజ్జిగ కానీ, పాలు కానీ తాగండి, దానివల్ల లూజ్ అవుతుంది, పొట్టలోని గ్యాసెస్ ఉండవు, తిన్న వెంటనే పడుకుని పోవద్దు, ఎర్లీగా తినండి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు ప్రతిరోజు నిత్యం చేసుకోవాల్సినవి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అంటే నడుము నొప్పి గురించి, వాటికి చికిత్సా విధానాలు, వాటి నియమాలు, అండ్ పంచగవ్య, మర్మకళ, వీటిలో చికిత్సా విధానం ఎలా ఉంటుంది, నడుము నొప్పికి అనే దాని గురించి చాలా చక్కగా తెలియచేశారు. రెగ్యులర్గా వాళ్ళే వస్తారు. మీరు అడిగిన అందుకే టాపిక్ కూడా నేను ఈజీగా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ రెగ్యులర్గా వచ్చి వాళ్ళు చెప్పుకునే విధానం కాబట్టి ఎక్కువ మంది ఇన్స్టా లైఫ్కి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకుంటుంటున్నారు. చాలా మంచి టాపిక్ మీరు కూడా ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.